బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్ను వరద విలయం వణికిస్తుంది. భారీ వర్షాలు తోడు హిమానది మంచు పర్వతం కూలిపోవడంతో నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. ఈ జల ప్రళయానికి ఇప్పటి వరకు 475 మంది మృతి చెందినట్లుగా అధికారికంగా వెల్లడించగా వేలాది మంది ఆచూకీ గల్లంతైనట్లుగా తెలుస్తుంది. గల్లంతైన వారిలో దాదాపుగా 290 మంది భారతీయులు ఉన్నట్లుగా గుర్తించడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ప్రభావిత ప్రాంతాల్లో నేపాల్ ఆర్మీ రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా వరద బీభత్సం నుంచి కోలుకోకముందే మరో భారీ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు నేపాల్ను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. చైనా సరిహద్దు ప్రాంతంలోని సిచువాన్ ఫ్రాన్సిస్ 5.1 తీవ్రతతో భూకంపం సంభవించగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు దిగువ ప్రాంతాల వైపు దూసుకొస్తున్నట్లుగా అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించారు. నేపాల్ వరద విలయం వణికిస్తుంది. భారీ వర్షాలకు తోడు హిమానీ నదిలో మంచు పర్వతం కూలిపోవడంతో నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. ఈ జల ప్రళయానికి ఇప్పటి వరకు 475 మంది మృతి చెందినట్లుగా అధికారులు వెల్లడించగా వేలాది మంది ఆచూకీ గల్లంతైనట్లుగా తెలుస్తుంది. గల్లంతైన వారిలో దాదాపుగా 290 మంది భారతీయులు ఉన్నట్లుగా గుర్తించడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ప్రభావిత ప్రాంతాల్లో నేపాల్ ఆర్మీ రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇదిలా ఉండగా వరద బీభత్సం నుంచి కోలుకోకముందే మరో భారీ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు నేపాల్ను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. చైనా సరిహద్దు ప్రాంతంలోని సిచువాన్ ప్రావిన్స్లో 5.1 తీవ్రతతో భూమి కంపించగా ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు దిగువ ప్రాంతాల వైపు దూసుకొస్తున్నట్లుగా అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించారు.